తన సోదరుడు పవన్ కళ్యాణ్ టీడీపీలోనో బీజేపీలోనో చేరి ఉంటే మంత్రి పదవి వచ్చి ఉండేదని జనసేన పార్టీ పీఎస్సీ సభ్యుడు నాగబాబు అన్నారు. కానీ పవన్ పదవులపై మక్కువ చూపకుండా ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే పార్టీ ఏర్పాటు చేశాడని వెల్లడించారు. పవన్ కళ్యాణ్పై గానా రాసిన ద రియల్ యోగి అనే పుస్తకాన్ని నాగబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ రాజకీయ నాయకుడు అయితే కోట్ల మందికి సాయం చేయగలనని భావించాడని, అవినీతి పరులను లంచగొండలను ప్రశ్నించడానికి పవన్ పార్టీ పెట్టాడని అన్నారు. అయితే పవన్ తన సోదరుడు కావడంతో ఇంతకు మించి మాట్లాడలేనని పేర్కొన్నారు. చదివిన తర్వాత అఫ్ కోర్స్ నాకేం కొత్తగా అనిపించింది. ఎందుకంటే నేను అనుకున్నదే ఇంచుమించు నేను ఏదైతే కళ్యాణ్ బాబు గురించి అనుకుంటానో ఇంచుమించు అదే రాశాడు. ఇంకొన్ని ఎక్స్ట్రా విషయాలు మాత్రం నాకు తెలుసు. ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హ్యూమన్ బీయింగ్స్. ఎలా మాట్లాడతాడు అంటే తన వే ఆఫ్ టాకింగ్ గురించి కొంచెం చెప్పాలి కదా. నాతోటి షేర్ చేసుకున్నది ఎవరికి తెలియదు కాబట్టి అది మీతో షేర్ చేసుకోవాలి. తను ద మోస్ట్ కంఫర్టబుల్ లగ్జరీగా బతికేటువంటి ఒక క్రేజీ హీరో. అంటే ఇవాళ మీకు లాస్ట్ ఇయర్ అఫ్ కోర్స్ ఇయర్ ఎండ్ అయిపోతుంది. హైలీ ఎర్న్డ్ ఎక్కువ సంపాదించిన హీరో అతనే రెమ్యునరేషన్ వైజ్. ఈ రియల్ యోగి చదివిన తర్వాత అఫ్ కోర్స్ నాకేం కొత్తగా అనిపించింది. ఎందుకంటే నేను అనుకున్నదే ఇంచుమించు నేను ఏదైతే కళ్యాణ్ బాబు గురించి అనుకుంటానో ఇంచుమించు అదే రాశాడు. ఇంకొన్ని ఎక్స్ట్రా విషయాలు మాత్రం నాకు తెలుసు. ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హ్యూమన్ బీయింగ్స్. ఎలా మాట్లాడతాడు అంటే తన వే ఆఫ్ టాకింగ్ గురించి కొంచెం చెప్పాలి కదా. నాతోటి షేర్ చేసుకున్నది ఎవరికి తెలియదు కాబట్టి అది మీతో షేర్ చేసుకోవాలి. తను ద మోస్ట్ కంఫర్టబుల్ లగ్జరీగా బతికేటువంటి ఒక క్రేజీ హీరో. అంటే ఇవాళ మీకు లాస్ట్ ఇయర్